హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దేశంలో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని చెప్పేసి హోమియో, ఆయుర్వేదం ఈ రెండు కూడా కొంత ప్రాముఖ్యత పుంజుకుంటూ వస్తున్నాయి రోజు రోజుకు. అంతకుముందు చాలా కాలం మనము ఇంగ్లీష్ మెడిసిన్స్ అలోపతిక్ మీద ఆధారపడి ఉన్నాం. మనకి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి 16th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. దాని తర్వాత ఇవి మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ స్లోగా మన దేశంలో మొదలైనవి. సో ఒరిజినల్గా మన దేశంలో మొట్టమొదట మన పురాతన వైద్యం ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదంలో నిష్ఠాతులైన మన పెద్దలు చరకుడు, మనకు ధన్వంతరి, వాళ్ళు దాని మీద చాలా కాలం పనిచేశారు. సో మనకు ఈ చరక సంహిత, మనకు అలాగే అష్టాంగ మన అష్టాంగ హృదయం తర్వాత ఇలాగా వాళ్ళ మనకు ఈ గ్రంథాలు, మన సుశ్రుత సంహిత, ఇవన్నీ మన ఆయుర్వేద బుక్స్. మనకు వాటిలో చాలా విలువగల సమాచారం ఉండేది. సో ఇది మన తర్వాత కాలంలో మనకు హోమియోపతి, ఈ డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హనీమాన్ అనే జర్మనీ ఆయన వైద్యుడు. ఆయన యాక్చువల్గా ఫిజీషియన్, ఇంగ్లీష్ మందులు అలోపతిలో ఆయన ఎండి చేసిన ఆయన కొత్త మందు కనిపెట్టాలని చెప్పేసి ఈ హోమియోపతి కనిపెట్టాడు. ఈ హోమియోపతి పాలసీ ఏంటంటే లైక్ క్యూర్స్ లైక్. మనకు ఒక పదార్థం వల్ల ఆ వ్యాధి మనకు ఉంటే అదే పదార్థాన్ని ఇచ్చి ఆ వ్యాధిని నివారించటం అనేది హోమియో వైద్యం. ఇవి చాలామంది రుజువు కావు, మనకు వాటికి ఒక ల్యాబొరేటరీలో టెస్ట్ చేయడానికి రుజువు కావు కాబట్టి నమ్మొచ్చు అన్న ఒక తప్పుడు ప్రచారం ఉంది. సో ల్యాబొరేటరీ అంటే కెమికల్స్ ఉంటే ల్యాబొరేటరీలో పరీక్షిస్తావు. సో ఆయుర్వేద మందులు ఎలా పరీక్షిస్తావు, అలాగే హోమియో మందులు ఎలా